భారత్ రష్యా స్నేహం గురించి మనందరికీ తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా కాల పరీక్షకు నిలబడింది ఈ బంధం. కాని ఈ ఆధునిక ప్రపంచంలో ఒత్తిళ్లు పెరుగుతున్నాయి, సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మరి ఇలాంటి టైంలో ఈ చారిత్రాత్మక బంధం కొత్త సవాళ్లను ఎలా ఎదుర్కొంటోంది? రండి దీని గురించి కాస్త లోతుగా విశ్లేషిద్దాం. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చూస్తే ప్రపంచ దేశాల మీద ఒకటే ప్రెషర్, ఏదో ఒకవైపు నిలబడాలి అని. ఈ సంక్లిష్టమైన పరిస్థితుల్లో అసలు భారత్ ఎవరి పక్షాన నిలుస్తుంది, లేదా అసలు ఎవరి పక్షానైనా నిలబడాల్సిన అవసరం ఉందా? ఇదిప్పుడు చాలా కీలకమైన ప్రశ్న. ఈ మధ్య జరిగిన గ్లోబల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఈ ఇండియా రష్యా భాగస్వామ్యాన్ని ఒక మైక్రోస్కోప్ కింద పెట్టేశాయి. కాని భారత్ మాత్రం ఎవ్వరి ఒత్తిడికీ లొంగలేదు. తనకంటూ ఒక స్వతంత్ర మార్గాన్ని, ముఖ్యంగా తన జాతీయ ప్రయోజనాలకు ఏది మంచో ఆ మార్గాన్నే ఎంచుకుంది. ఈ స్వతంత్ర వైఖరికి ఒక బలమైన నిదర్శనమే ఈ మధ్య డిసెంబర్ 4-5 తేదీల్లో జరిగిన 23వ భారత్ రష్యా సమ్మిట్. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న సమయంలో ఈ సమావేశం జరిగింది. చెప్పాలంటే ప్రపంచ ఒత్తిళ్లన్నింటికీ భారతిచ్చిన ఒక గట్టి సమాధానమిది. ఈ సదస్సులో నాయకుల మధ్య ఉన్న వాతావరణం చూస్తే అది కేవలం దౌత్యపరమైన మీటింగ్లా అస్సలు లేదు. ఎప్పట్నుంచో తెలిసిన ఇద్దరు పాత మిత్రులు కలిసినట్లు అనిపించింది. నాయకుల మధ్య ఇలాంటి వ్యక్తిగత నమ్మకం ఉన్నప్పుడు అది దేశాల మధ్య సహకారాన్ని, ఒప్పందాలను చాలా వేగంగా ముందుకు నడిపిస్తుంది. ఈ సదస్సు తర్వాత ఒక ఉమ్మడి ప్రకటన రిలీజ్ చేశారు. అందులో ఏకంగా 70 పారాగ్రాఫ్లున్నాయి. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. రక్షణ, వాణిజ్యం, ఎనర్జీ, టెక్నాలజీ ఇలా ప్రతి రంగంలోనూ ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంత లోతైనదో, ఎంత విస్తృతమైనదో ఇది మనకు స్పష్టం చేస్తుంది. అయితే ఈ భాగస్వామ్యం కేవలం ఆర్థిక, రక్షణ అంశాలకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఇది శాంతి కోసం ఒక స్పష్టమైన ప్రపంచ దృక్పథాన్ని కూడా ముందుకు తెచ్చింది. ఈ సదస్సులో భారత్ తన జియోపాలిటికల్ స్టాండ్ని ఎలా క్లియర్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇది ప్రధాని మోదీ చెప్పిన ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్. చాలామంది ఇండియా న్యూట్రల్గా ఉంది, ఎటూ తేల్చుకోవట్లేదు అన్నారు. దానికి సమాధానమే ఈ మాట. దీని అర్థమేంటంటే భారతేమీ చెయ్యకుండా సైలెంట్గా లేదు. చర్చలు, దౌత్యం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని తీసుకురావడానికి యాక్టివ్గా పనిచేస్తుందని దీని భావం. భారత్, రష్యా రెండూ కోరుకుంటున్న ప్రపంచం ఇదే, బహుళధ్రువ ప్రపంచం. అసలు దీని అర్థమేంటి? ఒకప్పుడు ప్రపంచం అమెరికా, సోవియట్ యూనియన్ అనే 2 ధృవాలుగా ఉండేది. ఆ తర్వాత సోవియట్ పడిపోయాక కేవలం అమెరికా ఆధిపత్యంతో ఏకధృవంగా మారింది. భవిష్యత్లో అమెరికా, చైనా అనే 2 దేశాలు ప్రపంచాన్ని శాసించే G2 వ్యవస్థ రాకూడదని ఈ 2 దేశాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ సూత్రాల్లో ఒక ముఖ్యమైన ఆలోచన ఉంది. అదే అవిభాజ్యమైన భద్రత. అంటే ఒక దేశం తన భద్రతను పెంచుకోవడం కోసం ఇంకో దేశం భద్రతకు ముప్పు కలిగించకూడదు. ప్రపంచ భద్రత అనేది అందరిది. దాన్ని ముక్కలుగా విడదీసి చూడలేం. అందరి ప్రయోజనాల్ని గౌరవించాలి. ఇక ఈ భాగస్వామ్యంలో రక్షణ సహకారమనేది ఒక మూల స్తంభం లాంటిది. ఇది కేవలం ఆయుధాలు కొనడానికే పరిమితం కాలేదు. ఆత్మనిర్భరత వైపు భారత్ చేస్తున్న ప్రయాణంలో ఇది ఒక చాలా ముఖ్యమైన మలుపు. చూశారా ఈ రక్షణ సంబంధం ఎలా మారిందో? ఒకప్పుడు జస్ట్ కొనుగోలు, అమ్మకాల లెవెల్లో ఉండేది. అక్కడ నుంచి ఇప్పుడు కలిసి ఆయుధాలను అభివృద్ధి చేసి వాటిని మన దేశంలోనే, అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేసే స్థాయికి చేరింది. ఇక్కడే మనకు రష్యాకి, చాలా పాశ్చాత్య దేశాలకి మధ్య ఉన్న పెద్ద తేడా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా దేశాలు కేవలం రెడీమేడ్ ఆయుధాలమ్మడానికి ఇష్టపడతాయి. కాని రష్యా మాత్రం వాటి తయారీకి కావలసిన టెక్నాలజీని బదిలీ చేయడానికి, అలాగే భారత్ యొక్క ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మద్దతివ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. సరే, రక్షణ సంగతి పక్కన పెడితే శక్తి, ఆర్థిక రంగాల్లో కూడా ఈ భాగస్వామ్యం చాలా వ్యూహాత్మకంగా మారింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రపంచ ఇంధనం మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల ఈ రంగాల ప్రాముఖ్యత ఇంకా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో ఎన్ని ఆటంకాలున్నా భారత్కు మాత్రం నిరంతరాయంగా ఇంధనమందిస్తామని అధ్యక్షుడు పుతిన్ స్వయంగా హామీ ఇచ్చారు. ఇది కేవలం పెట్రోలు, డీజిల్కే పరిమితం కాదు. క్లీన్ ఎనర్జీ అయిన అణుశక్తి రంగంలో కూడా రష్యా భారత్కు చాలా కీలకమైన భాగస్వామి. అయితే వీటన్నిటికన్నా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. ప్రస్తుతం ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యంలో ఏకంగా 96% US డాలర్లలో జరగట్లేదు. వారి సొంత కరెన్సీలలో, అంటే రూపాయి రూబుల్స్లోనే జరుగుతోంది. 96% అంటే
ఇది మామూలు విషయం కాదు. దీన్నే డీ-డాలరైజేషన్ అంటారు. అంటే యుఎస్ డాలర్ మీద ఆధారపడటాన్ని తగ్గించటం. దీనివల్ల రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలపడటమే కాకుండా బయటి దేశాలు విధించే ఆర్థిక ఆంక్షల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కూడా ఇదొక మాస్టర్ స్ట్రాటజీ. ఓకే, ఇప్పటిదాకా మనం రక్షణ, ఆర్థిక, రాజకీయ అంశాలను చూశాం. వీటన్నింటి సారాంశమేంటి? అసలు ఈ భాగస్వామ్యం ద్వారా భారత్ ప్రపంచానికి ఏం సందేశమిస్తోంది? సింపుల్గా చెప్పాలంటే ఢిల్లీ మాస్కో బంధం ఏ ఇతర దేశం ప్రెషర్తోనూ నడవట్లేదు. దీనికి దాని స్వంత లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటంటే పరస్పర ప్రయోజనాలు, ఒకే రకమైన ప్రపంచ దృష్టికోణం, అన్నింటికన్నా ముఖ్యంగా జాతీయ ప్రయోజనాలు. తమ విదేశాంగ విధానం పూర్తిగా స్వతంత్రమైనదని భారత్ ప్రపంచానికి మరోసారి గట్టిగా చెప్పినట్టయింది. ప్రపంచం ఒక కొత్త ఆర్డర్ వైపు, బహుళధ్రువ క్రమం వైపు వెళ్తోంది. మరి ఇలాంటి టైంలో భవిష్యత్లో దేశాలు ఇలా తమ జాతీయ ప్రయోజనాల ఆధారంగానే పొత్తులు పెట్టుకోవటం సర్వసాధారణం అవుతోందా? ఈ ప్రశ్న మనల్ని భవిష్యత్ అంతర్జాతీయ సంబంధాల గురించి ఆలోచింపజేస్తుంది.